హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? మెడిసిన్ ఇంటర్న్గా పోస్ట్ అయ్యి కరెక్ట్గా 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. మా మెడిసిన్ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటే మొత్తం 8 వీక్స్ ఉంటుంది. దాంట్లో 2 వీక్స్ సైకాట్రీ ఉంటుంది. ఉన్న హోల్ మెడిసిన్ కరికులంలో ఆ 2 వీక్స్ ఆఫ్ సైకాట్రీలోనే కొద్దిగా టైం దొరుకుతుంది మాకు. సో ఈ ఫ్రీ టైంలో యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేయడానికి, అలాగే మీకు పనికొచ్చే కంటెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు థాట్ వచ్చింది. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై యూనివర్సిటీ ఎగ్జామ్స్, ఆప్తాల్కి ఎక్కడ ఒక డెడికేటెడ్ వీడియో లేదు. అండ్ ఐ ఫీల్ ఆప్తా డిజర్వ్స్ ఏ సపరేట్ వీడియో. ఎందుకంటే అది చాలా డ్రై సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోవడానికి ఏవేవో నేమ్స్ ఉంటాయి, అసలు ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాదు. ఏకే పురాణాలో చాలా కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఐ థాట్, వై కాంట్ వీ మేక్ ఎ వీడియో దట్ హెల్ప్స్ మెనీ ఆఫ్ మై జూనియర్స్. సో యా, ఈరోజు వీడియోలో ఐఎమ్ గోనా టెల్ యూ హౌ ఎ పర్సన్ హూ ఫెయిల్డ్ ఇస్ ఇన్ ఇంటర్నల్స్, హూ వాజ్ నాట్ ఏబుల్ టు రైట్ ఫ్యూ థింగ్స్ ఇన్ హిస్ ఇంటర్నల్స్, వాజ్ ఏబుల్ టు సెక్యూర్ 80% in final university exams. Yes, I secured around 160 out of 200, which cumulatively gives an 80% out of 100. సో యా, ఈ వీడియోలో నాకు హెల్ప్ అయిన ప్రతి పాయింట్ అండ్ ప్రతి వే మీకు చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్ట్. పాయింట్ నెంబర్ 1, స్టాప్ రీడింగ్ ది బుక్ యూ డోంట్ అండర్స్టాండ్. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో థర్డ్ ఇయర్లో ఆప్థమాలజీ చదవడం, ఏకే ఖురానాతోనే స్టార్ట్ చేశా. ఏకే ఖురానా నుంచి నువ్వు నోట్స్ తీసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ ఎ బల్క్. అండ్ టు బీ ఫ్రాంక్, నాకు ఏకే ఖురానా అర్థమయ్యేది కాదు, ఎందుకంటే దాంట్లో చాలా కంటెంట్ ఉండేది. గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏమీ అర్థమయ్యేది కాదు. బట్ మనకు ఆప్తాలో వేరే ఆప్షన్ లేదు, ఉన్నది ఒక్క బుక్కే, ఏకే ఖురానా. సో దాన్ని చదవాల్సిందే అని ఒక మైండ్ సెట్తోనే ఉన్నా. బట్ ఐ ఆల్వేస్ సప్లిమెంట్ మై టెక్స్ట్ బుక్స్ విత్ ది ప్లాట్ఫామ్ ఐఎమ్ యూజింగ్. ఇట్ మే బి మ్యారో, ప్రిప్లాటర్, వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్. I use it to supplement it with those platforms, which makes my content consumable. అంతే కదా, ఎందుకంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చదివి నేను అర్థం చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ ఆఫ్ మచ్ టైం. ఎప్పుడైతే వీడియో చూస్తానో దాని నుంచి ఒక నోట్స్ రాసుకుంటాను, మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఈజీ అయ్యేది. ఇదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతూ వచ్చాను. బట్ ఏకే ఖురానా విషయంలో అది డిఫరెంట్. సో నేను ఏం చేశానంటే, ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ థింగ్, నీకు ఒక బుక్ అర్థం కాలేదంటే ట్రై. అసలు ఇంక అప్పుడు కూడా అర్థం కాకపోతే డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ఇట్. ఎందుకంటే గోల్డ్ స్టాండర్డ్స్ అనేవి అందరికీ అర్థం కావాలని లేదు. అండ్ యా, కేకే ఖురానా గోల్డ్ స్టాండర్డ్ అంటే మన యూజీ లెవెల్కి అదే గోల్డ్ స్టాండర్డ్. దెర్ ఆర్ మెనీ మోర్ బుక్స్, బట్ నాకెందుకో ఏకే ఖురానా ఎక్కేది కాదు. సో నేను ఏం చేసానంటే, మ్యారో వీడియోలో లేకపోతే ప్రెప్ వీడియోలో ఏవోటి, మీరు ఏ ప్లాట్ఫామ్ ఫాలో అయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి వీడియో చూడండి. చూసిన తర్వాత దాని నుంచి మీరు నోట్స్ రాసుకుంటారు కదా, దాన్నే ఎక్కువ రివైజ్ చేయడానికి చూడండి. ఎస్, నేను ఒప్పుకుంటా, మ్యారోలో ఉన్న ఆప్థమాలజీ కంటెంట్ చాలా తక్కువ. దాన్ని నువ్వు యూనివర్సిటీ ఎగ్జామ్స్కి రాద్దాం అనుకుంటే నీకు 2 మార్కులు కూడా వేయరు. ఎందుకంటే ఫ్యూ చాప్టర్స్ చాలా బాగుంటాయి, బట్ కొన్ని చాప్టర్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి. జస్ట్ ఒక 4-5 పాయింట్లే ఉంటాయి దానికి సంబంధించి. అది మనకి 5 మార్కుల క్వశ్చన్గా రావచ్చు. సో అన్నిటికీ ఇదే సోర్స్ ఫాలో అవ్వాలంటే కాదు. అలా ఇప్పుడు ఆప్థమాలజీ విషయంలో మాత్రం అది వర్తించదు. మిగిలిన సబ్జెక్ట్స్ విషయంలో ఏమైనా వర్తిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆప్థమాలజీ విషయంలో అయితే ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. యూ షుడ్ బి సెలెక్టివ్. ఈ చాప్టర్ దీంట్లో బాగుంది, దీనిలో చదవాలి, దీంట్లో చాలా తక్కువ ఉంది, ఆబ్వియస్లీ నువ్వు టెక్స్ట్ బుక్ వెళ్ళిపోవాలి, వేరే దారి లేదు మనకి. సో ఈ విధంగానే నేను ఫాలో అయ్యాను. టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివానంటే లేనే లేదు. అండ్ నేను ఇలా చదువుతున్నప్పుడు నాకు ఎట్ ద ఎండ్, ఎప్పుడు 4th ఇయర్లో ఇంకా కొన్ని మాకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత నాకు ఒక బుక్ దొరికింది. టు బీ ఫ్రాంక్, అది ముందే దొరుకుని ఇంకా పని చాలా ఈజీగా అయిపోయేది. బట్ ఆ బుక్ లింక్ నేను కింద, ఆ బుక్ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ నేను కింద ఇస్తాను, డైరెక్ట్ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బిలీవ్ మీ, దిస్ బుక్ ఈజ్ ఏ ట్రెజర్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్గా రాశారు ఆ ఆథర్ ఎవరో, కానీ వెరీ వెల్ రిటన్ బుక్. అండ్ నువ్వు ఏకే ఖురానాలో ఏదో మిస్ చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా నీకు రాదు. ఏకే ఖురానాని ఒక అండర్స్టాండబుల్ వర్షన్లో రాసినట్టు ఉంటుంది ఆ బుక్. అండ్ బిలీవ్ మీ, ఇట్ విల్ చేంజ్ యువర్ ఆప్థమాలజీ లైక్ ఎనీథింగ్. సో go download that book. It will help you like anything. Instead of studying the book which you don't understand, try spending time upon ways where you can understand the subject. మీకు ఏకీ ఖురానా బాగా అర్థమవుతుందా?
డెఫినెట్లీ మీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యూఆర్ స్టడింగ్ ఫ్రమ్ గోల్డ్ స్టాండర్డ్ బుక్స్. యు ఆర్ క్యాపబుల్, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ రీడ్ ఫ్రమ్ ఇట్, దట్స్ ఆల్. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డూ ఎంసీక్యూస్. ఎస్, ఆప్థమాలజీలో మీరు ఎన్ని వీడియోలు చూసినా, ఎన్నిసార్లు చదివినా మీరు ఎంసీక్యూస్ చేయాల్సిందే, బికాస్ ఎంసీక్యూ గివ్స్ యూ మోర్ క్లారిటీ రిగార్డింగ్ ద కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ఇన్ ఆప్థమాలజీ. నేనైతే నా ఎండింగ్ పీరియడ్లో స్టార్టింగ్ అయితే ఆప్థమాలజీ అంత ఎక్కువ చదవలేదు. నేను ముందే టఫ్ చాప్టర్స్ మాత్రమే రాసి పెట్టుకున్నా థర్డ్ ఇయర్లో మా ఆప్థమాలజీ పోస్టింగ్లో, లైక్ న్యూరో ఆప్థాల్, రెటీనా, స్క్వింట్, ఇవన్నీ ముందే బిఫోర్ ఫోర్త్ ఇయర్ చదివి పెట్టుకున్నా, ఎందుకంటే అవి కొంచెం టఫ్ ఉంటాయని బయట టాక్. సో ముందుగా రాసి పెట్టుకొని ఐఎమ్ రెడీ అన్నట్టున్నా నోట్స్లో. సో మళ్ళీ చదివానా, ఏమన్నా గుర్తుందా ఫైనల్ ఇయర్కి వచ్చాక అంటే లేదు, నిజమది లేదు. మళ్ళీ ఆప్తాల్ చాలా ఫ్రెష్గా చేసి ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆప్తాల్, బికాస్ టాక్ అదే ఉన్న సబ్జెక్ట్స్లో అది చాలా టఫ్, గుర్తుండదు అని మా సీనియర్స్ మాకు చెప్పారు. అండ్ మేము చదివేటప్పుడు కూడా మాకు అదే ఫీలింగ్లో ఉండే. సో అందుకనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను దాని మీద. అండ్ అట్ ద ఎండ్ అది నాకు హెల్ప్ అయింది. ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ గుడ్ స్కోర్ ఇన్ ఇట్. యా, బట్ మీకు నేను మధ్యలో ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన ఫేజ్ అంతా లేకుండా డైరెక్ట్గా నేను చెప్పింది చేశారంటే మీకు ఇంకా చాలా టైం మిగులుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఫోర్త్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు కాబట్టి మీరు మిగిలిన సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఎంసీక్యూస్ అయితే చేయండి. ఏం ఎంసీక్యూస్ చేయాలి? ఇఫ్ పాసిబుల్ మీ యూనివర్సిటీ ఎంసీక్యూస్ చేయండి. ఇంకా మంచిగా చేయాలంటే మ్యారో క్వశ్చన్ బ్యాంక్లో ఏవోట్ చేయండి, అవి కూడా మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్పిస్తాయి. పీవైక్యూస్ చేయండి, అవి కూడా హెల్ప్ అవుతాయి. సో ఏదైనా కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఎంసీక్యూస్ అనేవి ఆప్తాల్లో చాలా హెల్ప్ అవుతాయి, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు అని చెప్పి. దట్స్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి యూ షుడ్ మేక్ యువర్ ఓన్ షార్ట్ నోట్స్ ఫర్ ఆప్థమాలజీ. దిస్ ఈజ్ షూర్. అది మీరు ఐప్యాడ్లో చేసుకుంటారు, ఒక నోట్స్ పెట్టుకొని దాంట్లో రాసుకుంటారు, ఏదో ఒకటి. ఆ నోట్స్ని మీరు చేసుకొని దాన్ని రిపీటెడ్గా చదవాలి. అండ్ మీకు ఆ పనిని సింప్లిఫై చేయడానికి నేను చేసుకున్న నోట్స్ విచ్ చేంజ్డ్ మై ఆప్థమాలజీ సబ్జెక్ట్ లైక్ ఎనీథింగ్, ఫ్రమ్ బీయింగ్ వెరీ ఫియర్ఫుల్ ఇన్ ఆప్థమాలజీ టు బీ వెరీ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ మై ఎగ్జామ్ రైటింగ్. టు బి ఫ్రాంక్, ఇది నేను వేరియస్ సోర్సెస్ నుంచి క్యుములేట్ చేసుకున్న ఒక నోట్స్ లాంటిది. సో అది మీకు కింద డౌన్లోడ్కి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జస్ట్ గో గెట్ దట్ నోట్స్, యూజ్ దట్, యాడ్ ఇట్, సప్లిమెంటెడ్ విత్ యువర్ ఓన్ ప్రిపరేషన్. మీరు కూడా అలాంటిది ఇంకోటి ఏదైనా చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు అంత టైం లేదు, మాకు అంత ఇది లేదు అంటే జస్ట్ ఫాలో ఇట్. దాన్ని రిపీటెడ్గా చదవండి. దానిలో వెరీ వెల్ ఆర్గనైజ్ చేస్తున్నాను నేను. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ స్టార్టింగ్ వస్తాయి, మంచి మంచి ఫ్లో చార్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి. మీరు ఆ ఎగ్జామ్లో రిప్లికేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ బుక్. సో దాన్ని యూస్ చేసుకోండి. ఇంకా మీరు ఏమన్నా కావాలంటే దానికి యాడ్ చేసుకోండి. ఇప్పుడు టైమ్స్ విల్ బి సేవ్డ్. So these are the three ways where you can build yourself in ophthalmology and try to write papers. Like నేనైతే నా యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ముందు ఒక 2-3 పేపర్లైనా ఎగ్జామ్ రాసినట్టు రాశాను. ఎందుకంటే ఆప్థమాలజీలో రీకాల్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఫాస్ట్గా నువ్వు రీకాల్ చేయగలగాలి. ఇప్పుడు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో అడిగారు అనుకోండి, బై వల్ల నీకు ఫాస్ట్గా రీకాల్ కావాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో ట్రై టు రీకాల్ అండ్ రైట్ అన్ ఎగ్జామ్ బిఫోర్ యువర్ మెయిన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్. అది ఇంటర్నల్స్ మీకు ఎట్టో సపోర్ట్ చేస్తాయి. అవి కాకుండా ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడు రాయడానికి చూడండి ఒక 2-3 పేపర్లైనా. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ యా, ఏదో సోర్స్ నుంచి ఆప్థమాలజీ చదవండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీకు గ్లకోమా తెలుసుంటుంది, కానీ వాళ్ళు మిమ్మల్ని అడిగేది నార్మల్ టెన్షన్ గ్లకోమా. అది తెలియాలంటే మీరు ఏదో ప్లాట్ఫామ్ నుంచి చదువు ఉండాలి, ఆర్ మీ టెక్స్ట్ బుక్ అయినా త్వరగా ఉండాలి. సో అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి. అండ్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. మీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మేము జాలి చూపిస్తారని అనుకోకండి. ఎందుకంటే మేము అలాగే అనుకున్నాం చాలా వరకు. అండ్ వెయిటేజ్లు మారుతున్నాయి. సో ఈ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, ఈ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఇలాంటిది ఏమి ఉండదు. ఎలా అయినా ఎక్కడి నుంచి అడుగుతున్నారు, బట్ అది మనల్ని గైడ్ చేస్తుంది అంతే. ఇంక ఎగ్జామ్లో అయితే ఎక్కడ వీలైతే అక్కడ ఆప్థమాలజీలో డయాగ్రామ్స్ ఉండాల్సిందే. ఐ బొమ్మ గీయడం నేర్చుకోండి. సో ఆప్థమాలజీలో డయాగ్రామ్స్ చాలా యువర్ ట్రెజర్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆప్థమాలజీ మీరు థర్డ్ ఇయర్లో స్టార్టింగ్లో చదువుంటే ఇప్పుడు అప్పుడప్పుడే చదవండి, ఎందుకంటే మీకు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ ఎట్ ద ఎండ్ ఎగ్జామ్కి ఇంకో 4 months ఉంది అన్నప్పుడు ఒక 2 months ఎర్లీగా తీసి ఆప్థమాలజీ ఈఎన్టీ తిప్పడం మొదలు పెట్టండి. ఈఎన్టీ మీకు కాన్సెప్చువల్గానే ఉంటుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేస్తారు. ఆప్థల్ ట్రై. సో నేను చెప్పిన ఈ వేస్ని ఫాలో అయితే అది కూడా ఈజీ అవుతుంది.
ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. That's all for this video, guys. Signing off. This is Dr. Nagavishnu Kaushik Chirvella. Bye.